సో నా ఫస్ట్ 3 సినిమాలు హిట్ అవ్వడం నా అదృష్టం అంతే. అంటే నేను ఒక్కనే కాదు కదా సినిమా యాక్ట్ చేయడం వల్ల ఈ సినిమా హిట్ అవుతుంది. నా క్యారెక్టర్ బేసిక్గా ఊర్లో తిరిగే బెవర్ చదువులో నాకు మనిషి ఎవరు ఇన్స్పైర్ చేయలేదండి. హ్యాట్రిక్ సెకండ్ హ్యాట్రిక్ నాకు తెలియదండి. ప్రతి సినిమా అంతా కష్టపడి చేస్తాను, హిట్ అవ్వాలని చేస్తాను. ఇండియా వ్యూవర్స్ హాయ్ రోజు రాస్తారు అండ్ మా సీతామంతల రామచిత్రాల సినిమా Jan 20th రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ గో వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. ఇట్స్ విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీ అండి. కాకపోతే విలేజ్ అంటే ఏదో పంచులు ఊతులు కట్టుకొని అలా కాదండి. సో కొంతమంది ఈరోజు విలేజ్ ఎలా ఉందనేది అలాగే ఉంటుందండి. విలేజ్ అంతా కూడా అంటే వాళ్ళు బ్రాండెడ్ జీన్స్ వేస్తారు, ఐఫోన్లు వాడతారు, అన్నీ వాడతారు. సో ఇట్స్ కంటెంపరీ విలేజ్ సెటప్. అక్కడ ఇట్స్ అ వెరీ నైస్ లవ్ స్టోరీ అండ్ ఇట్స్ వెరీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇట్స్ ప్యూర్ లవ్ స్టోరీ బేసిక్గా సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఆ అబ్బాయి అదే మా టైటిల్లో జస్టిఫై చేసామండి మొత్తం అంతా కూడా. సీతమ్మ కోసం రాముడు పడే చిత్రాలు ఏంటని ఆ అమ్మాయిని గెలుచుకోవడం కోసం వాడు ఏం చేశాడు అనేది అండి సినిమా. లింక్ అని కాదండి బేసిక్గా. అంటే అమ్మాయి పేరు సీత, వీడి పేరు శ్రీరామ్. అండ్ అమ్మాయి సీత లాంటి అమ్మాయి సినిమాలోని అండ్ వీడు రాముడు లాంటి మంచి అంతే సిన్సియర్గా అమ్మాయిని ప్రేమిస్తాడు. అండ్ లింక్లు అంటే ఏం చెప్పిన కథ రివీల్ అయిపోయింది. మీరు సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుందాం. హ్యాట్రిక్ సెకండ్ హ్యాట్రిక్ నాకు తెలియదండి. ప్రతి సినిమా అంతా కష్టపడి చేస్తాను, హిట్ అవ్వాలని చేస్తాను. సో నా ఫస్ట్ 3 సినిమాలు హిట్ అవ్వడం నా అదృష్టం అంతే. అది హ్యాట్రిక్ ఇదేం కాదు, దీనికంత ఈక్వల్ కనపడండి. సెకండ్ హ్యాట్రిక్ అని కాదు కానీ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ దిస్ మూవీ అండి. చూసాను ఆల్రెడీ అండ్ ఐఎమ్ డ్యామ్ షూర్ ఇట్ విల్ బీ అ షో షాట్ హిట్. ఖచ్చితంగా నచ్చి తీరుతుంది సినిమా. కదా అంటే స్క్రిప్ట్ అంతా రాసుకుని నాకు చెప్పడం కదండి. నేను మా డైరెక్టర్ ఎప్పటి నుంచో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరం లాస్ట్ 3-4 years. సో ఐడియా చెప్పినప్పుడు ఐడియా నాకు ఇచ్చింది అన్నప్పుడు దెన్ యూ స్టార్ట్ డెవలపింగ్ ఇట్. సో నాకు మొత్తం ప్రాసెస్ అంతా కూడా తెలుసు. అప్పుడు కూడా ఏ సీన్ రాసిన నాకు చెప్తూ ఉండేవాడు, ఫోన్లు చేసి డైలాగ్ ఏమైనా మంచి డైలాగ్ వస్తే అన్న ఫోన్ చేసి చెప్తుండేవాడు. సో నాకు మొత్తం త్రూఅవుట్ ప్రాసెస్ అంతా తెలుసండి నాకు స్క్రిప్ట్ ఎప్పటికప్పుడు. అసలు ఇన్వాల్వ్ అవ్వలేదండి ఈ సినిమాకి. నాకు అతని మీద అంత నమ్మకం అండ్ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ ఐ నో హిమ్ వెరీ వెల్. ఆయన ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్ అండ్ అది వచ్చేదాకా ఆయన వదలడు. ఖచ్చితంగా తెచ్చుకుని తీరుతాడు ఎలానే సరే. ఒక యాక్టర్ దగ్గర పర్ఫార్మెన్స్ కానీ ఒక సీన్ ఎగ్జిక్యూట్ చేసే విధానం కానీ అంత కావాల్సినట్టు ఆయన చేసి తీరుతాడు. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెన్స్. నాకు చాలా కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువ ఉంది ఆయన మీద. సో నేను ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి సినిమాలో. అండ్ హార్డ్ వర్క్ ఎప్పుడూ ఉంటుందండి. సో ఆబ్వియస్లీ ఇప్పుడు ఐ డన్ 3 సినిమాలు ఒకేసారి చేశాను నేను. సినిమా కుమారి అండ్ సీతామంతల రామచిత్రాలు. సో ఐ యూస్ టు వర్క్ డే అండ్ నైట్స్. హార్డ్ వర్క్ అనేది ఎప్పుడు ఉంటుంది కానీ బట్ ద థింగ్ ఈస్ అంటే వాళ్ళు ఆ సినిమాలు నాతో చేద్దామని కూడా నా అదృష్టం. నేను ఆ సినిమాలో ప్లేస్ అవ్వడం నా అదృష్టం అండి బేసిక్గా. సో అంతే అది. అండ్ అంటే నేను ఒక్కనే కాదు కదా సినిమా యాక్ట్ చేయడం వల్ల ఈ సినిమా హిట్ అవుతుంది. చుట్టూ 2 రోజులు పనిచేస్తారు. ఒక రైటర్ మంచి స్క్రిప్ట్ రాయాలి, ఒక డైరెక్టర్ దాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేయాలి, కెమెరా మంచి షాట్లు పెట్టాలి, మ్యూజిక్ అద్భుతం మ్యూజిక్ ఇవ్వాలి, ప్రొడ్యూసర్ దాన్ని బాగా ప్రమోట్ చేయాలి, మంచి డబ్బులు పెట్టి సినిమాని తీయాలి. సో ఆర్ట్ డైరెక్టర్ మంచిగా ఆర్ట్ డైరెక్షన్ చేయాలి. ప్రతిదీ 100 వస్తాయండి. ఏ ఒక్కసారిగా పని చేయకపోయినా కుదరదు. సో వాళ్ళందరూ అంత పర్ఫెక్ట్గా చేసే ఒక సినిమాలో నేను ప్లేస్ అవ్వడం నా అదృష్టం అంతే. అంటే ఎవరైనా 10 రోజులు చేద్దాం కుదరట్లేదండి, నాకంటే పెద్దగా ఉంటారంటారు అయితే. సో ఇంకా ఖచ్చితంగా కొత్త వాళ్ళకి వెళ్ళాలని చెప్పి అయితే కొత్త వాళ్ళతో వెళ్ళాలి, లేదా ఆల్రెడీ చేసిన వాళ్ళతో వెళ్ళాలి. సో వేరే ఆప్షన్ దొరకట్లేదు నాకు. అప్పుడు మెసలు గడ్డ ఇందాక చెప్పాను, మెసలు గడ్డలు పెంచుతున్నా అయినా సరే ఇంకా చిన్నపిల్లలు అంటున్నారు. సో ఐ హోప్ సో ఎక్స్పీరియన్స్ వాళ్ళతో పోయి వెబ్సైట్ అదృష్టం దొరుకుతామని. ప్రస్తుతంగా అయితే ఇప్పుడు కొత్త మళ్ళీ ఆయన వర్కింగ్ విత్ హెబ్బా పటేల్ అండ్ తర్వాత కూడా ఆయన తెలిసి కొత్త వాళ్ళు ఉంటారేమో మోస్ట్ ప్రాబ్లీ. ఈ సినిమా కథ హైలైట్ అండి. కథ నాకు అందరూ ఫ్రెష్నెస్ అంటే ఎక్కడెక్కడ సిచ్యువేషన్స్లోనే ఆ క్యారెక్టర్స్ రియాక్ట్ అయ్యే విధానం కానీ ఎంటర్టైన్మెంట్ అంతా చాలా ఫ్రెష్గా ఉంటుందండి సినిమా అంతా కూడా. అండ్ చాలా కూల్గా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి సెన్సార్ కూడా యూ సర్టిఫికేట్ ఇచ్చాను సినిమాకి. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసి 2 hours 8 minutes సినిమా హ్యాపీగా బయటికి రావచ్చు. అది అన్నిటికీ పెద్ద సినిమా కాదు చెప్పి ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్ అండి. ఆయన అనుకున్నది వచ్చేదాకా అసలు అలాంటి ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ క్యాస్టింగ్. చాలా అంటే ఒక ఈ రోల్కి ఒక ఫాదర్ రోల్ ఉందంటే రెగ్యులర్గా ఫాదర్ చేసే వాళ్ళు ఎవరైనా పెట్టద్దు అన్నట్టు కాదు, చూస్తే ఫ్రెష్గా ఉండాలి. సో రాజరాజేంద్ర గారు ఆయనది అటు పక్కే. సో ఆయన యాస కానీ అది కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఆయన పెట్టాం ఆయన అడిగి ఆయన చేస్తున్నారు. అంటే ఫస్ట్ టైం ఆయన ఫాదర్ రోల్ చేయడు, హీరోయిన్ ఫాదర్ రోల్ చేశారు ఆయన. సో ఆయన చాలా చేశారు సినిమాలో.
అండ్ నా ఫాదర్ డైరెక్టర్ రణశంకర్ గారు చేస్తున్నారు. సో ఆయన కూడా చాలా ఫ్రెష్గా ఉంటారు, సినిమాలో చాలా బాగా చేశారు ఆయన కూడా. సో చాలా వరకు క్యాస్టింగ్ కూడా చాలా పర్టికులర్, చాలా అంటే ఫ్రెష్గా ఉండాలని చెప్పి ట్రై చేస్తాడు ఇప్పుడు కూడా. అండ్ తనకి మ్యూజిక్ టేస్ట్ చాలా బాగుంటుంది, డైలాగ్స్ చాలా బాగా రాస్తాడు. సో అండ్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి నాకు కూడా కంపాటబిలిటీ కానీ ఆయన అంటే తనకేం కావాలో నాకు ఈజీగా అర్థమైపోయి నాకు ఈజీగా చేయించుకోగలిగేవాడుతాను. సో ఇన్ ఎవ్రీ విచ్ వే ఇట్ వాస్ రియలీ గుడ్. నా క్యారెక్టర్ బేసిక్గా ఊర్లో తిరిగే బేవర్స్ ప్లేస్ ఉంటుందని 8 మందిని 7 మంది ఉంటారు, అందులో వీడు ఒకడు అంతే. సో డైరెక్టర్ వీడికి అది చెప్తాం అనుకుని వీడికి అది చెప్తున్నాడు ఈ సినిమా. సో చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, ఆ అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అంటే బేసిక్ ఇంట్రోవర్ట్ ఏం కాదండి, సైలెంట్గా ఉండడం కాదు, హైపరే గోల్ చేస్తుంటాడు, అన్నీ చేస్తుంటాడు, ఫ్రెండ్స్తో కలిసి గోల్ చేస్తుంటాడు, అమ్మాయి గంట పడుతుంటాడు. కాకపోతే అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు అనేది కదండి సినిమాది. ఇట్స్ బేసిక్ ప్లాట్ ఆఫ్ ద మూవీ. ఇటువంటి సినిమా అనేది లేదండి, ఎప్పుడైతే ప్లాన్ చేసుకోలేదండి, చేసుకొని కూడా. సో నాకు ఏదైనా కథ ఎవరైనా పట్టుకుని అదే వచ్చినప్పుడు నేను కథ విని ఇది ఎలాగైనా చేద్దామని ఎక్సైట్ అయ్యాను అంటే విల్ డూ ఇట్ అంతే. అంతే తప్ప అయితే ఇప్పుడు ఈ సినిమా ఈ జానర్ అయిపోయింది కానీ నెక్స్ట్ ఈ జానర్ ట్రై చేద్దాం అలా ఎప్పుడు పెట్టుకున్నాను. ఒకటి ఐఎమ్ డామ్ షూర్ అండి, ఇట్ విల్ బీ ఏ షోర్ షాట్ హిట్. అది ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది రిలీజ్ అయితే ఎవరికి తెలియదండి. సో అంటే ఎక్స్పెక్టేషన్ కూడా పెట్టుకొని, ఎందుకంటే రేంజ్ ఎక్స్పెక్ట్ పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి అంతకంటే ఎక్కువ అవ్వచ్చు, అంతకంటే తక్కువ అవ్వచ్చు, వీ నెవర్ నో. కాబట్టి ఏం పెట్టుకున్నాం, ఒకసారి సినిమా చూసిన తర్వాత వీల్ గెట్ అన్ ఐడియా కదా. సో ఐ గాట్ దట్ ఐడియా దట్ దిస్ మూవీ విల్ బీ షోర్ షాట్ హిట్. సో నాకు అది చాలు, ఎంత పెద్ద హిట్ అవుతుంది యూ హ్యావ్ టు సీ. అంటే ఇప్పుడు కలెక్షన్ ఫిగర్లో అవి లెక్కేసుకోవాలి ఇంకా ఎంత పెద్ద హిట్ అవుతుంది అంటే. సో అవి అంతే ఆయన బట్టి నాకు అంటే తెలియదు కూడా, అంత సరిగ్గా తెలియదు నాకు. సో యాజ్ ఫార్ యాజ్ అయిను సినిమా ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరికి అయితే ఖచ్చితంగా నచ్చి తీరుతుంది సినిమా. నాకు మనుషులు ఎవరు ఇన్స్పైర్ చేయలేదండి, సినిమాలు ఇన్స్పైర్ చేశాను నన్ను. సో చాలా సినిమాలు లైక్ జగడం కానీ, ఒక్కడు కానీ, మెమెంటో, తర్వాత ఎమిలీ అనే మూవీ ఉంటుంది. సో దిస్ ఆర్ లాట్ ఆఫ్ మూవీస్ అండి, ఫారెస్ట్ గంప్, ఇంటో ద వైల్డ్, చాలా సినిమాలను ఇన్స్పైర్ చేశాయి సినిమాలోకి రావడానికి. అవి కొన్ని కథలు రాసుకొని ఉంచా అంటే మొత్తం స్క్రిప్ట్ అంతా కదా, కొన్ని కథలు రాసుకొని ఎప్పుడు ఖాళీగా రాసుకుంటూ ఉంటా. సో అలా రాసుకునే తప్ప ఇది సీరియస్గా తీసుకుని ఇంకా ఏం రాయలేదండి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ వెన్ ఎవర్ ఐఎమ్ ఫ్రీ. ఇప్పుడు ఖాళీ టైం లేదు, ఐఎమ్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ డే, కాబట్టి టైం లేదు. సో వెన్ ఎవర్ ఐ గెట్ టైం వెల్ రైడ్ అండ్ వన్స్ ఇట్స్ ఏదైనా బలంగా చేయాలనిపిస్తే నేను డైరెక్ట్ మూవీ నేను డైరెక్ట్ చేస్తే ఖచ్చితంగా నేను యాక్షన్ అండి ఆ సినిమాలో, ఖచ్చితంగా వేరే వాళ్ళతో చేస్తాను. అంటే కథ రాసుకున్నాడు ఎవరో ఒకళ్ళు ఊహించుకుంటాం కదా. సో అలా ఊహించుకొని అంటే బన్నీ గారిని ఊహించుకున్న కథ ఏదో అలా అనుకున్నా, సునీల్ ఊహించుకున్న కథ అనుకున్నా తప్ప ఇది సీరియస్గా ఏది తీసుకుని రాయలేదండి. ఇప్పుడు కూడా అంటే అది ఎక్సెప్ట్ చేయాలి కదా కథ నన్ను, అండ్ నాకు ఎక్సెప్ట్ చేసిన తర్వాత రాయడానికి టైం దొరకాలి. సో రేటు కూడా అదే జరుగుద్ది. సో ఇట్స్ అ వెరీ ఫ్రెష్ ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అండ్ ఆల్సో సినిమా అంతా కూడా మొత్తం ఎంటర్టైన్మెంట్. సినిమా అంతా వచ్చిన ఖచ్చితంగా హ్యాపీగా నవ్వుకుంటారు. అందరికీ పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందండి సినిమా. సో ఇట్స్ రిలీజింగ్ ఆన్ January 29th రేపే. సో ప్లీజ్ గో టు థియేటర్స్, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అది విష్ణుతో అది ఇట్స్ అ కామెడీ ఫిల్మ్ అండి, అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్. అది ఆల్మోస్ట్ అయిపోయిన సినిమా, April 14th రిలీజ్ చేస్తున్న సినిమాని. సో ఇట్స్ ఆల్మోస్ట్ డన్. నాకు తెలిసిన 2 months April 14th అంతే ఇట్ బి రిలీజింగ్ ఉంది. దాని తర్వాత ఒకటి గీతార్స్లో ఒకటి చేస్తున్నానండి, దిల్ రాజు గారు చేసే ప్రొడక్షన్లో సినిమా చేస్తున్నాను. ఇద్దరు కొత్త వాళ్ళు ఏంటంటే వన్స్ ఫైనలైజ్ ఎవ్రీథింగ్ వాళ్ళే అనౌన్స్ చేయడం కరెక్ట్ కదా. ఇట్స్ టూ సూన్ టు సే ఎనీథింగ్ అబౌట్ దోస్ 2 movies. థ్యాంక్ యూ వెరీ మచ్. చేయం కొట్టేసిన పదాలు రూపాయి బిల్లంత కళ్ళు. ఆఫ్ కోర్స్ నేను కట్రినా కైఫ్ కాదు, కానీ అబో యావరేజ్ గా ఉంటాను కదా. హీరోలో ఎంట్రీ ఇచ్చి కొట్టకుండా పోతున్నావేంట్రా? మాకు ఇంట్రెస్ట్ లేదురా, మీకు మీరే కొట్టుకోండి. ఏంట్రా ఉట్రా?